భద్రం కర్ణేభిశ్రుడయ్యామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः విసేమ దేవహితం యదాయుः స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతి శాంతి శాంతి. శివాయ గురవే నమః. అథ హైనం కౌసల్యశ్చ ఆశ్వలాయనః పప్రచ్ఛ. తృతీయ ప్రశ్న కదా. కౌసల్యః ఆశ్వలాయనః పప్రచ్ఛ అని. ఇతడు అంటే ఇంతకు ముందు రెండు ప్రశ్నలు అయ్యాయి. రెండో ప్రశ్నలో ప్రాణమే ప్రజాపతి రూపమని, దానికే అతృత్వాది రూపమైన సమస్త గుణాలు ఉన్నాయి, ఆయనే సమస్త విధమైన ప్రపంచానికి ప్రభువుగా అత్తగా భోక్తగా ఉన్నాడు అనేటువంటి మాట చెప్పారు. ఇప్పుడు ఈ ప్రశ్నలో ఆ ప్రాణం ఎక్కడి నుంచి పుట్టింది, ఆ ప్రాణం యొక్క ఉపాసన ఏ రకంగా చేయాలి అనేటువంటి దానికోసం ఈ మరొక ప్రశ్న లేవతీసి ప్రాణం యొక్క వివరణాలన్నీ కూడా ఈ ప్రశ్నలో మనకి తెలుస్తారనమాట. అథ హైనం కౌశల్యశ్చ ఆశ్వలాయనః పప్రచ్ఛ. ఇది మూలం. భాష్యకారులు రాస్తారు, ప్రాణోహి ఏవం ప్రాణైర్నిర్ధారితత్వైః ఉపలబ్ధ మహిమాపి సంహతత్వాత్ అస్య కార్యత్వం అతః పృచ్ఛామి భగవన్ కుతః కస్మాత్ కారణాత్ ఏషః యథావృతః అవధృతః ప్రాణః జాయతే. ఇంతవరకు చెప్పింది ప్రాణోహి ప్రాణైర్నిర్ధారిత తత్వైః అని 2 సార్లు ప్రాణశబ్దాలు వాడారు. మొదటి ప్రాణశబ్దం ముఖ్య ప్రాణపరం, రెండోసారి చెప్పినటువంటి ప్రాణశబ్దాలు ఇంద్రియాలను చెప్తాయి. ఏమంటే ఇంద్రియముల చేత నిర్ధారితములైనటువంటి తత్వములు గల, అంటే చక్షురింద్రియము అంటే రూపగ్రాహకము, శ్రోత్రేంద్రియము శబ్దగ్రాహకము అని వాటి యొక్క స్వరూప స్వభావాలు నిర్ణయింపబడిన చక్షురాది ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ అంటే వాగాది ప్రాణైః ఆకాశాదిభిశ్చ అని వెనకాల కార్యకరణ సంఘాతైః అని ఒక మాట అన్నారు. కార్యము శరీరము, కారణములు ఇంద్రియములు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచమహాభూతముల యొక్క కార్యమైన శరీరం, వీటి చేత ప్రాణము అనేది నిర్ధారితమైంది ఇంతవరకు. అలా అది రాస్తున్నారు, ప్రాణోహి ఏవం ప్రాణైర్నిర్ధారితత్వైః ఉపలబ్ధ మహిమాపి, వీటి చేత పొందబడిన మహిమ గలది. అంటే ప్రాణాన్ని స్తుతి చేశారు వెనకాల. ప్రాణం గొప్పదని వీళ్ళందరూ ఒప్పుకున్నారు. వీళ్ళందరిలో వాళ్ళలో వాళ్ళు దెబ్బలాడుకుని ఎవరు గొప్ప అని అనుకుంటే చివరికి ఎవరు ఉత్క్రమిస్తే సర్వం పోతుందో అటువంటి వాడు శ్రేష్ఠుడు. అంటే ప్రాణము లేద్దాం అనుకునేసరికి వీళ్ళందరికీ కూడా తనతో యొక్క మహిమ తెలిసింది, దౌర్బల్యం కనుక నువ్వే గొప్పవాడివి అని ఒప్పుకున్నారు వీళ్ళందరూ. అలాంటి మహిమ ఇదివరకే చెప్పబడినప్పటికీ మరి అలాంటి దానికి ఉత్పత్తి ఏంటి? ఇంకా అది చాలా గొప్పది, అందరికంటే ప్రభువు అందరికీ కావాల్సింది, అందరికంటే గొప్పది, అందరికంటే ముందుంది, ఈ మాటలన్నీ ఉంటే దానికి మళ్ళీ ఉత్పత్త్యాదులు ఎందుకు అడగడం అనే ప్రశ్న వస్తుంది కదా. అని అంటే ప్రశ్నకి ఉత్పత్తికి బీజం రాస్తున్నాడు. ఎందుకు అడిగారు అని అంటే మహిమాపి ఉత్పత్తి సంఖ్య లేకపోవచ్చు, కానీ ఈ ప్రశ్నకి ఉపపత్తి ఉంది. ఎందువలన సంహతత్వాత్ అని హేతు రాశారు. సంహత అపి ఉపలబ్ధ మహిమా అపి సంహతత్వాత్ అస్య కార్యత్వం. సంహతము అనే దానికి అర్థం సావయవము, కొన్నిటి యొక్క కలయిక, సావయవంగా ఉంది, అనేకాత్మకంగా ఉంది కనుక ఇది కూడా పుట్టింది అంటే. ఏది నిత్యమైన వస్తువు ఉందో అది నిరవయవము ఏకముగా ఉంటుంది. ఇవి సావయవములుగా అనేకములుగా ఉన్నాయి కనుక ప్రాణానికి ఉత్పత్తి ఉంది. ఉత్పత్తి ఉంటే ఎక్కడి నుంచి పుట్టింది ప్రాణం అనేటువంటి ప్రశ్న వస్తుంది. కనుక భగవన్ కుతః ఏష ప్రాణో జాయతే, ఎక్కడి నుంచి ఈ ప్రాణం పుడుతోంది అని అడిగాడు. దీనికి కారణం, ప్రశ్నకి అడగడానికి కారణం ఏమిటి అంటే ప్రాణము సంహతం కనుక, అంటే సావయవం కనుక. ప్రాణమునకు అవయవాలు ఉన్నాయి, అనేకాత్మకంగా ఉంది కనుక ప్రాణము ఎక్కడి నుంచి పుట్టింది అని ప్రశ్న చేస్తున్నాడు ఆయన కౌశల్యుడు. భగవన్ కుత ఏష ప్రాణో జాయతే, కథం ఆయాతి అస్మిన్ శరీరే, ఆత్మానం వా ప్రవిభజ్య కథం ప్రాతిష్టతే, కేన ఉత్క్రమతే, కథం బాహ్యమభిధత్తే, కథం అధ్యాత్మమితి. ఇన్ని ప్రశ్నలే వరుస. ఈ ప్రశ్నలకు అభిప్రాయం ఏమిటి అని రాస్తారు భాష్యకారులు రాస్తున్నారు. కథం అంటే భగవన్ కుతః అనేదానికి కస్మాత్ కారణాత్ అని అర్థం. ఏ కారణము చేత అంటే ఏషః యథావధృతః ప్రాణః జాయతే, ఈ ప్రాణము యొక్క ఉత్పత్తికి కారణం ఏది, ఎక్కడి నుంచి, ఏ కారణం వల్ల ఈ ప్రాణం పుడుతోంది. ఈ రకంగా తెలుసుకున్న యథా అవధృతః అనే దానికి అర్థం
ఇంత మహిమతో కూడినటువంటి దానిగా మేమందరం గుర్తించినటువంటి ఈ ప్రాణము ఎక్కడి నుంచి పుట్టింది అనేటువంటి ఒక ప్రశ్న. జాతశ్చ కథం కేన వృత్తి విశేషేణ ఆయాతి అస్మిన్ శరీరే. పోని పుట్టింది అనుకోండి, ఆ పుట్టిన ప్రాణం ఈ శరీరంలోకి ఎలా వస్తోంది? ఈ రావడానికి తగినటువంటి మార్గం ఏది? ఏ వృత్తితో ఈ రకంగా మన శరీరంలోకి ఆ ప్రాణం ప్రవేశిస్తోంది? ఎందువల్ల అంటే కేన వృత్తి విశేషేణ అనే దానికి అర్థం ఏంటి అంటే ఆ ప్రాణము శరీరాన్ని ఎందుకు ధరిస్తోంది? ఈ శరీరంలో ప్రాణం ప్రవేశించింది, కారణం ఏమిటి? దాని వృత్తి ఏమిటి అంటే వ్యాపారం ఏమిటి, ఎందుకోసం అనే ప్రశ్న. అంటే ప్రాణం ఎక్కడి నుంచి పుడుతోంది, ఎందుకోసం ఈ శరీరంలో ప్రవేశిస్తోంది అని అర్థం. పోనీ మూడోది, ప్రవిష్ట శరీరే ఆత్మానం వా ప్రవిభజ్య ప్రవిభాగం కృత్వా కథం కేన ప్రకారేణ ప్రతిష్టతి అని మూడోది వచ్చింది అనుకోండి. ఆ తర్వాత శరీరంలో ప్రవేశించిన తర్వాత ఏం చేస్తోంది అని అంటే ఆత్మానం వా ప్రవిభాగం కృత్వా తనని 5 రకాలుగా ప్రాణాపానం వ్యానోదాన సమానములుగా అలాగే ఇన్ని రకాలుగా విభాగం చేసుకుని ఈ ప్రతిష్టతి అంటే కేన వా వృత్తి విశేషేణ అస్మాత్ శారీరాద్ ఉత్క్రామతే అంటే ఉత్క్రామతి అని అంటే ఎక్కడి నుంచి పుట్టింది, ఎందుకోసం శరీరంలోకి వచ్చింది, ఈ శరీరంలో రకరకాల విభాగాలని పొంది ఏ రకంగా ఉంటోంది, తర్వాత ఏ రకంగా మళ్ళీ ఈ శరీరంలోంచి బయటికి వెళ్ళిపోతోంది, బాహ్యమైనటువంటి అధిభూతము అధిదైవతము అయినటువంటి దాన్ని అంతటినీ ఎలా ధరిస్తోంది, ఇన్ని ప్రశ్నలే. కనుక ఈ ప్రాణం గురించిన సంపూర్ణ వివరణ మాకు కావాలి అనేటువంటి అభిప్రాయం అడిగాడు. ఎందుకు అడిగాడు ఇది అంటే దీన్ని ఉపాసన చేయడం విధించడం, ప్రాణోపాసన విధానం అసలు ముఖ్యమైనది. అది దాన్ని విధించడం కోసం అది ఎటువంటిదో తెలిస్తే అలాంటి గొప్ప దానిగా ప్రాణాన్ని ఉపాసన చేయొచ్చు అనే ఉద్దేశంతో ప్రాణోపాసన విధానం కోసం ఈ రకమైనటువంటి ప్రశ్నలు ఆయన చేస్తున్నారు. ఇప్పుడు పంక్తి సరిపోయింది కదా. కిన్ నిమిత్తం అస్య శరీర గ్రహణం ప్రవిష్టశ్చ శరీరే ఆత్మానం వా ప్రవిభాగం కృత్వా కథం కేన ప్రకారేణ ప్రాతిష్టతే అంటే ప్రతిష్టతి, కేన వా వృత్తి విశేషేణ అస్మాత్ శరీరాద్ ఉత్క్రమతే అంటే ఉత్క్రామతి, కథం బాహ్యం అధిభూతం అధిదైవతం చ అభిధత్తే ధారయతి, కథం అధ్యాత్మం ఇది అని ప్రశ్న. ఏవం పృష్టః తస్మై సహోవాచ ఆచార్యః. ఏవం పృష్టః అంటే ఈ రకముగా అడగబడినటువంటి ఆచార్యులు అంటే పిప్పలాద మహర్షి తస్మై అంటే ఆ కౌశల్యునకు ఈ రకముగా సమాధానం చెప్తున్నారు. అదేమన్నారు, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అబ్బాయి అన్నట్టు అడిగేది. తస్మై సహోవాచ అతి ప్రశ్నాన్ పృచ్ఛసి. అతి ప్రశ్నాన్ పృచ్ఛసి అంటే అడగాల్సిన దానికంటే చాలా ఎక్కువగా అడిగేస్తున్నావు, విషమ ప్రశ్నలన్నీ అడుగుతున్నావు, చాలా చాలా పై స్థాయిలో ప్రశ్నలన్నీ ఉన్నాయి అని అర్థం. ప్రశ్నల్ని అతిక్రమించి అడగాల్సిన దానికంటే ఎక్కువగా అడుగుతున్నావు అంటే దుర్విజ్ఞేయమైనటువంటి విషమమైన ప్రశ్నల్ని అడుగుతున్నావయ్యా అని. ప్రాణ ఏవతావత్ దుర్విజ్ఞేయత్వాత్ విషమ ప్రశ్నార్హ. అసలు ప్రాణం గురించి ప్రశ్నించడమే అంటేనే మాకు ఏం చెప్పాలో తెలియదు, అది దుర్విజ్ఞేయమైనటువంటిది, విషమమైన ప్రశ్నకి అవకాశంగా ఉంటుంది ప్రాణం. పైగా దాని మీద నువ్వేమో తస్య జన్మాదిత్వం పృచ్ఛసి. అసలు ప్రాణమే అది ఏమైనా కనిపించేది కాదు, పెట్టేది కాదు, అది దాని యొక్క మహిమే చాలా విషమం, దాని గురించి మాట్లాడడమే కష్టంగా ఉంటుంది. అంటే దుర్ఘటమైనటువంటి ప్రశ్నలు అది ఉన్నాయి. దాని అన్ని ప్రశ్నలు దాన్ని అన్నిటినీ అతిక్రమించి ఇతరమైనటువంటి ఎవరికీ సమాధానం తోచరాకుండా ఉండేటువంటి అత్యంత సూక్ష్మమైన ప్రశ్నల్ని నువ్వు ఇప్పుడు అడుగుతున్నావు. న్యాయంగా అయితే ఇది చెప్పక్కర్లేదు, కానీ నువ్వు చాలా గొప్ప మహర్షివి, తపస్యాలివి కనుక నీ యొక్క యోగ్యతను బట్టి బ్రహ్మిష్ఠోసి ఇత్యతిశయేన త్వం బ్రహ్మవిత్ అతః తుష్టోహం తస్మాత్ తే తుభ్యం బ్రవీమి. అడిగేవంటే నువ్వు బ్రహ్మవేత్తవి, నువ్వు అతిశయమైన బ్రహ్మ జ్ఞానం గలవాడివి, కాబట్టి నువ్వు అడిగేవు కనుక నీ మీద ఉండే మమకారంతో నేను చెబుతున్నాను. భగవద్గీతల్లో కూడా కృష్ణ పరమాత్మ అర్జునుడితో అదే అన్నాడు, ఇష్టోసిమే సఖా చేతి, నువ్వు నాకు చాలా ప్రియుడివి, శిష్యుడివి, ఇష్టుడివి, బంధువు అంచేది చెప్తున్నాను. నేను ఇది చాలా కష్టమైన ప్రశ్న, ఈ ప్రశ్న అంటే అలాగే ఎవడు పడితే వాడితో అడిగితే చెప్పం, కానీ నీ మీద ఉండేటువంటి అభిమానంతో చెప్తున్నాను. అతి ప్రశ్నాన్ పృచ్ఛసి అనే దానికి ప్రాణయేవతావత్ దుర్విజ్ఞేయత్వాత్ విషమ ప్రశ్నార్హ. ప్రాణము యొక్క ప్రశ్నే విషమ ప్రశ్న, విషమమైనటువంటి ప్రశ్నలకు అర్హమైనది ప్రాణము. తస్యాపి ఆ ప్రాణము యొక్క జన్మాదిత్వం పృచ్ఛసి, దాని యొక్క జన్మల గురించి నువ్వు అడుగుతున్నావు.
కనుక ఇది అతి ప్రశ్న, ఇంకా విషమతరమైన సూక్ష్మతరమైన ప్రశ్న. అతి ప్రశ్న అంటే వచ్చేసి మరి ఎందుకు చెప్తున్నారయ్యా అంటే బ్రహ్మిష్ఠోసి ఇది అతిశయేనత్వం బ్రహ్మవిత్. అంటే బ్రహ్మిష్ఠ అనే దానికి అర్థం అతిశయేన బ్రహ్మవిత్ బ్రహ్మిష్ఠ. బ్రహ్మవిత్ బ్రహ్మవిత్తర బ్రహ్మవిత్ వరిష్ఠ అలాగా ఇష్టం ప్రత్యయం. అతిశయేన త్వం బ్రహ్మవిత్ అత తుష్టోహం తస్మాత్ తే తుభ్యం బ్రవీమి అన్నది. ఆత్మన ఏష ప్రాణో జాయతే. సమాధాన గ్రంథం అక్కడి నుంచి ప్రారంభం చేస్తారు. యత్ పృష్టం శృణు, అడిగావు కదా చెప్తాను వినండి. ఆత్మన అంటే పరస్మాత్ పురుషాత్, పరపురుషుడు ఎవరు? అక్షరాత్ సత్యాత్ ఏష ఉక్త ప్రాణో జాయతే. సత్య శబ్దార్థం పరమాత్మ. ఏతస్మాత్ జాయతే ప్రాణ అని ఉంది కదా. దివ్యో హ్యమూర్త పురుష అక్షరాత్ పరత పరః ఏతస్మాత్ జాయతే ప్రాణ. మనస్సర్వేంద్రియాణి చాని వేరే వేరే ఉపనిషత్తుల్లో ఉండేటువంటి విశేషణాలు అన్నిటినీ కూడా తీసుకున్నారు. ఆయన పరస్మాత్ పురుష అంటే పరపురుష అనే మాట ఒకటి. రెండోది సత్య, ఏతస్మాత్ జాయతే ప్రాణ అనేటువంటి మాట. ఇది ఇది పుట్టేది అనృతం, కారణమైనది సత్యం అనేటువంటి మాటల్లో వీళ్ళు ఈ రకమైనటువంటి విశేషణాలన్నీ ప్రాణానికి విశేషణాలు వేసి మాట్లాడుతున్నారు. ఆత్మన ఆత్మ నుండి. ఆ ఆత్మ ఎలా ఎటువంటిది? పరస్మాత్ పురుషాత్ పరపురుషుడు. ఆయన ఇంకెవరు ఇలాంటి వాడు అంటే సత్యాత్ అక్షరాత్ అక్షర శబ్దవాచ్యము, అక్షరాత్ పరత పరః అక్షర శబ్దవాచ్యము. అలాగే సత్యస్వరూపుడు అయినటువంటి పరమాత్మ నుండే ఈ ప్రాణం పుట్టింది. ఎలాగా? ఉదాహరణ ఏంటి? కథమితి అత్ర దృష్టాంత. ఎలా పుట్టింది? పరపురుషుడి నుంచి పరమాత్మ నుంచి ఈ ప్రాణం పుట్టింది అనడానికి ఉదాహరణ ఏమిటి అని అంటే యథా లోకే ఏషా పురుషే శిరఃపాణ్యాది లక్షణే నిమిత్తే ఛాయ నైమిత్తికి జాయతే. లోకంలో ఎవరైనా ఒక మనిషి ఉంటే ఆ మనిషి కాళ్ళు చేతులు ఆడితే దాన్ని నిమిత్తంగా పెట్టుకుని వెనకాల ఒక నీడ వస్తుంది. ఈ నీడకు కారణం ఏమిటంటే ఆ మనిషే కదా. ఆ మనిషి అక్కడ లేకపోతే నీడ రాదు. ఆ మనిషి కాళ్ళు చేతులు ఆడిస్తే ఈ నీడ కూడా ఆడుతుంది. వీటన్నిటికీ నిమిత్తం ఏది అంటే పురుషుడు యొక్క ఛాయ, ఆ పురుషుడు యొక్క కరచరణాది అవయవాలే నిమిత్తాలు. అలాంటి నిమిత్తాలుగా తీసుకుని ఈ పురుషుడు ఛాయ ప్రతిబింబ రూపంలో ఛాయ వస్తుంది. అంటే ఆ పురుషుడు జనకుడు, ఈ ప్రతిబింబమైన ఛాయ పుట్టింది. ఇంకో అలాంటి ఛాయ లాంటిది ప్రాణము అని ఉదాహరణగా చెప్తున్నారు. నైమిత్తికి జాయితే, నిమిత్తము శిరఃపాణ్యాది లక్షణమైన నిమిత్తం ఉన్నప్పుడు నైమిత్తికమైన ఛాయ ఎలా పుడుతోందో తద్వత్ అలాగే ఏతస్మిన్ బ్రహ్మణి, ఈ బ్రహ్మయందు ఏతత్ ప్రాణాఖ్యం ఛాయా స్థానీయం. ఇది ఛాయ లాంటిది ప్రాణం అనేది. ఎలాంటిది? అనృత రూపం, అబద్ధమైన అసత్యమైన రూపం, పూర్తిగా సత్యం కాదు. దీనికి దృష్టాంతం కోసమే అంచేతే ఛాయ అన్నాడు. ఛాయ నిజంగా ఉంటుందా అంటే ఉండదు, ప్రతిబింబ రూపంలో కనిపిస్తుంది. అంతేగాని పురుషుడు సత్యం, ఛాయ అబద్ధం అనృతం. అలాగే ఇక్కడ పరపురుషుడు నిత్యం, దాని యొక్క ఛాయా రూపంలో ఉండేటువంటి ఈ ప్రాణం కూడా అనిత్యము అనేటువంటి అభిప్రాయం కోసమే ఈ ఉదాహరణ చెప్పారు. తద్వత్ ఏతస్మిన్ బ్రహ్మణి ఏతత్ ప్రాణాఖ్యం ఛాయాస్థానీయం అనృత రూపం తత్వం సత్యే పురుషే ఆతతం సమర్పితమిత్యేతత్. సత్యమైన పురుషుడు యందు ఇది సమర్పింపబడింది. అంటే పరమాత్మ నిజంగా ఉన్నాడు. ఆ పరమాత్మ పురుషుడు, పరమాత్మ రూపమైనటువంటి పురుషుడు యందు ప్రకృతమైనటువంటి జనకమైన అంటే పుట్టించేటువంటి బ్రహ్మ యందు ఇది పూర్తిగా సమర్పింపబడింది. ఈ ఛాయారూపమైనటువంటి ఈ ప్రాణము అనృతము అనేటువంటి విషయం కూడా చెప్తున్నారు. ఛాయాస్థానీయం అనృత రూపం తత్వం సత్యే పురుషే ఆతతం అంటే సమర్పితమిత్యేతత్. ఛాయేవ దేహే, దృష్టాంతం అది. శరీరములో నీడవలే అని. ఎలాగా? మనోకృతేన మనస్సంకల్పేన ఇచ్ఛాది నిష్పన్న కర్మ నిమిత్తేనే త్యేతత్. ఇది ఎందుకు వచ్చింది అని అంటే మనస్సులో ఒక సంకల్పం చేస్తారు. ఆ సంకల్పం చేస్తే దానివల్ల పనులు జరుగుతాయి. ఆ పనుల వల్ల ప్రాణము శరీరంలో ప్రవేశించింది. అంటే మనస్సులో చేసిన సంకల్పముల వల్ల జరిగే పనుల వల్ల ప్రాణము శరీరమందు
ప్రవేశించింది అని. మనోకృతేన అనే దానికి అర్థం. మనస్సంకల్ప ఇత్యాది నిష్పన్న కర్మ నిమిత్తేన ఇత్యేతత్. అంటే మనస్సుతో సంకల్పించినటువంటి ఇత్యాదులు, కోరికలు, అవి వాటి చేత నిష్పన్నములైన కర్మలు. అంటే ముందు కోరుతాడు, తర్వాత పని చేస్తాడు. ఈ కర్మ నిమిత్తేన ఇత్యేతత్. మనస్సంకల్పితమైనటువంటి మనస్సు అంటే ఎవరి మనిషి ఏ పని కోసం, ఏ ఫలితాన్ని ఆశించి, ఏ పని యందు ఆసక్తమైన మనస్సు గలవాడో అదే ఫలం ఆ కర్మల చేత వస్తుంది. అంటే మనం ఏదైనా అనుకుంటాం, ఆ అనుకున్నట్టుగా ఒక పని చేస్తాం. ఏ ఫలితం కోసం ఈ పని చేసామో ఆ ఫలితమే వస్తుంది. దానికోసం శరీర గ్రహణం కర్మసాధ్యం. కర్మ చేస్తే గాని ఫలితం రాదు కనుక ఆ కర్మల కోసం, కర్మ నిమిత్తేనా అనే దానికి కర్మల కోసం అని అర్థం. ఆ కర్మలు చేయడం కోసం శరీరం కావాలి కనుక ఈ ప్రాణం కూడా ఆ శరీరాన్ని ధరిస్తుంది. ప్రాణము, శరీరము, మనస్సు మూడు ఉన్నాయి. దీనిలో ప్రాణము శరీరాన్ని ధరిస్తోంది. ఎందుకు అని అంటే మనస్సులో చేసే కోరికల్ని బట్టి జరిగేటువంటి పనుల కోసం అని. అంటే ప్రాణశక్తి మనస్సు అనేది ఆలోచన ప్రధానమైనది, ప్రాణశక్తి క్రియా ప్రధానమైనది. మనస్సులో ఆలోచిస్తాడు, ఆ పని చెయ్యాలి, చేస్తే కానీ ఫలితం రాదు. చెయ్యాలి అంటే శరీరం కావాలి, శరీరం కావాలి అంటే మనస్సు వల్ల సరిపోదు. మనస్సు ఆలోచించడం వరకే తప్ప ఆయన ఆచరించే పని అంతా ప్రాణశక్తి వల్లే కలగాలి. అంచేది ఈ ప్రాణము ఆ శరీరంలో ప్రవేశించి ఆ శరీరం ద్వారా పనులు చేయించి ఆ ఫలితాన్ని ఆ పురుషుడికి సమర్పిస్తుంది. అంచేత మనం అనుకున్నటువంటి పని చేసి ఫలితం పొందడానికి వీలుగా ప్రాణము శరీరమందు ప్రవేశించింది. మనస్సంకల్ప ఇత్యాది నిష్పన్న కర్మ నిమిత్తేనే చేతత్ వక్ష్యతి పుణ్యేన పుణ్యం ఇత్యాది. అంటే పుణ్యేన పుణ్యం అంటే పుణ్యేన కర్మణ పుణ్యం ఫలం. పుణ్యమైనటువంటి కర్మలు చేస్తాడు, పుణ్య ఫలాన్ని అనుభవిస్తాడు. కర్మలు చేయాలంటే కర్మల కోసం శరీరం కావాలి, శరీరం కావాలి అంటే ప్రాణం దానిలో ప్రవేశించినప్పుడే అది చేతనం అవుతుంది, లేకపోతే రాదు. కనుక ఆ పుణ్య ఫలాన్ని అనుభవించడం కోసం పుణ్యకర్మలు చెయ్యాలి కనుక దానికోసం ఒక శరీరం కావాలని ఆ శరీరంలో ప్రాణం దూరుతుంది. ప్రాణము శరీరంలో ప్రవేశించి పుణ్యమైన కర్మలు చేసి తద్వారా పుణ్యఫలాన్ని పొందుతుంది. ఏషః ముఖ్య ప్రాణ ఇతరాన్ ప్రాణాంశ్చక్షుదాదీన్ ఆత్మభేదాంశ్చ పృథక్ పృథక్ ఏవ యథాస్థానం సన్నిధత్తే వినియుంతే. తర్వాత పై పంక్తి కదా, వక్షితి పుణ్యేన పుణ్యమిత్యాది తదేవ సక్తః సహ కర్మణ ఇది చ శృత్యంతరాత్. సక్తః సహ కర్మణ, కర్మణ సహ సక్తః, కర్మలతో కూడా సక్తః అంటే ఆసక్తిని పెంచుకున్నవాడు అని అర్థం. కర్మణ సహ సక్తః అంటే ఆ కర్మాచరణం చేసే మనిషి మనస్సులో ఏ రకమైన ఫలముందు కోరుకుంటుందో దానికి తగినమైనటువంటి కర్మలు, ఆ కర్మలతో మనస్సు సంసక్తం అవుతుంది. అప్పుడు ఆ కర్మలు చేస్తాడు, ఆ ఫలితాన్ని పొందుతాడు. కనుక కర్మణ సంసక్తమైనటువంటి మనస్సు అనేటువంటి అభిప్రాయం చెప్పారు. ఆయాతి అంటే ఆగచ్చతి అస్మిన్ శరీరే, అక్కడి నుంచి ఎక్కడి నుంచి ఈ శరీరంలోకి వచ్చాడు. ఆయాతి అస్మిన్ శరీరే, మూలం ఏంటి? ఆత్మన ఏష ప్రాణో జాయతే, ఆత్మ నుంచి ప్రాణం పుడుతోంది. యథా ఏషా పురుషే ఛాయ, పురుషుడు ఎందుంటే నీడలాగా. ఉదాహరణ దృష్టాంతం, ఏతస్మిన్ ఏతత్ ఆతతం. ఏతస్మిన్ అంటే ఈ పురుషుడు యందు, ఏతత్ ఈ ప్రతిబింబ రూపమైన ఛాయారూపమైన ప్రాణము ఆతత్ సమర్పింపబడింది. కారణం ఏమిటి? మనోకృతేన. మనోకృతేన అంటే మనస్సంకల్పిత ఇచ్ఛాజన్య కర్మ నిమిత్తేన అని అర్థం. మనస్సంకల్పితమైనటువంటి ఇచ్చల వల్ల పుట్టిన కర్మల కోసం అన్నంత వరకు వచ్చింది. ఆయాతి, ఆయాతి అంటే ఆగచ్చతి అని అర్థం. వస్తున్నాడు. ఎక్కడి నుంచి అంటే ఆ పరమాత్మ నుండి వచ్చే ప్రాణము ఈ శరీరంలోకి వస్తున్నాడు, శరీరంలో ప్రవేశిస్తున్నాడు. ఆయాతి ఆగచ్చతి అస్మిన్ శరీరే. ఇంకో దృష్టాంతం చెప్తాడు. యథా ఏన ప్రకారేణ లోకే రాజా సమ్రాడేవ గ్రామాదిష్వధికృతాన్ వినియుంక్తే అన్నాడు. ఇంకో దృష్టాంతం ఏంటి అంటే, ముఖ్య ప్రాణం ఉంది, ఇది శరీరంలో ప్రవేశించింది. అన్నంత మాత్రాన పనులన్నీ అయిపోతాయా? ముఖ్య ప్రాణం వచ్చినంత మాత్రాన
అన్ని పనులు జరిగిపోతాయి అంటే లేవు. ఆ పనులు చేసేదానికి మళ్ళీ ఆ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలన్నీ కావాలి. అవన్నీ చేత పని చేయిస్తుంది. వాటన్నిటినీ కూడా యాక్టివేట్ చేసి వాటిని అన్నిటినీ ప్రచోదనం చేసి వాటి పనులు వాటికి అప్పచెప్పి ఈ పనులన్నీ మీరు చేయండి అని చివరికి శరీరంలో ఉండేటువంటి కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు అన్నిటి చేత పని చేస్తుంది. దానికి దృష్టాంతం ఏంటి అంటే ఒక సమ్రాట్ తమ యొక్క అధికారంలో పనిచేసేటువంటి సామంతులు, దండనాయకులు, అధికారులు వీళ్ళందరినీ వాళ్ళ పనుల యందు ఎలా వినియోగించుకుని తన పనిని పూర్తి చేస్తాడో ఆయన ఏం చేయడు. ఆయన అధికారులను అందరినీ నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయని తలో పనికి అప్పచెప్తాడు. అప్పచెప్పి వాళ్ళందరి చేత పనులన్నీ చేయిస్తాడు. అదే రకంగా ఇతరమైనటువంటి చక్షురాది ఇంద్రియాలన్నిటినీ వాటి స్థానంలో వాటి పనుల యందు ఇది ప్రేరేపిస్తుంది ముఖ్య ప్రాణం. అథ ఏన ప్రకారేణ లోకే రాజా సమ్రాట్ ఏవ గ్రామాదిషు అధికృతాన్ వినియుక్తే. గ్రామాధికారులు ఉంటారు. గ్రామానికి ఇక్కడ ఉన్న పనులన్నీ గ్రామాధికారి చేస్తాడు. మరో గ్రామంలో ఉండేటువంటి వాటి పనులన్నీ ఇంకో గ్రామాధికారి చేస్తారు. వారి మీద మరొక అధికారి ఉంటాడు. వీటిని అన్నింటినీ పర్యవేక్షణ చేసుకుంటాడే తప్ప ఆయన ఆ పనులన్నీ ఈయన చేయడు. వాళ్ళందరినీ వాటి పనుల్లో నియోగించడం అనేది పూర్తిగా ఆయన చేసే పని. కథం అంటే ఏతాన్ గ్రామాన్ అధితిష్టస్వ. నువ్వు ఈ ఊళ్ళో ఉండు, నువ్వు ఈ ఊళ్ళో ఉండు, నువ్వు ఇక్కడ పని చూసు, ఇక్కడ ఈ పని చూడు అని అందరికీ తలోచోట్లోనూ పని అప్పచెప్తాడు. అలాగే ఏవమేవ యథా దృష్టాంత ఏషః ముఖ్య ప్రాణ ఇతరాన్ ప్రాణాన్ చక్షురాదీన్. అవి ఆత్మభేదాంశ తన యొక్క భేదములైన పృథివీ ప్రాణోపాన వాయుభేదాలు కూడా వీటిని పృథక్మేవ యథాస్థానం సన్నిధత్తే అంటే వినియుక్తే. వాటిని వాటి స్థానాల్లో వినియోగింపజేస్తుంది. ఈ ముఖ్య ప్రాణము ఆ శరీర జ్ఞానేంద్రియ కర్మేంద్రియాదులని పంచవాయువులు వీటినన్నిటినీ కూడా తమ పనులు చేసేట్లాగా ప్రేరేపిస్తుంది అని అర్థం. తర్వాత వాటి విభాగం ఏమిటి, ఎక్కడెక్కడ ఏ ఇంద్రియాలని ఎక్కడెక్కడ అని అంటే వాయుపస్థే అపానం. ఆత్మభేదాన్ని అన్నాడు కదా. ఈ ప్రాణభేదములైనటువంటివి ప్రాణ అపాన వ్యానోదానములు ఇవన్నీ ఉన్నాయి కనుక దానిలో ప్రాణాపానయోర్ మధ్య ఏ అపాన వాయువు ఉందో దానిని పాయు ఉపస్థ అనే స్థానముల యందు నియోగిస్తుంది. చక్షుశ్రోత్రే ముఖనాసికాభ్యాం. చక్షుశ్రోత్రే వ్యాఖ్యాన చూడు. తత్ర విభాగ పాయూపస్థే అనే దానికి ద్వంద్వ సమాసం. పాయుశ్చ ఉపస్థశ్చ పాయూపస్థం తస్మిన్ అపానం అంటే ఆత్మభేదం మూత్ర పురీషాది అపనయనం కుర్వన్ తిష్టతి సన్నిధత్తే. అది దానికి అప్పచెప్తుంది పని. వాయుపస్థులకు మూత్ర పురీషాది అపనయనం దాన్ని తొలగించడం అనే పని నువ్వు చేస్తూ అక్కడుండు అనేది వాటిని పురమాయించింది. అలాగే చక్షుశ్రోత్రే అంటే చక్షుశ్చ శ్రోత్రంచ చక్షుశ్రోత్రం తస్మిన్ చక్షుశ్రోత్రే. చక్షురింద్రియము శ్రోత్రేంద్రియము వీటిని అక్కడ చూసి నువ్వు చూడు, పని చూడు, నువ్వు శబ్దాన్ని విను అని దాన్ని పురమాయిస్తుంది. అలాగే ముఖనాసికాభ్యాం అంటే ముఖంచ నాసికాచ తాభ్యాం ముఖనాసికాభ్యాంచ నిర్గచ్చన్ ప్రాణ స్వయం సమ్రాట్ స్థానీయ ప్రాతిష్టతే ప్రతిష్టతి. ఈ ముఖనాసికాభ్యాం అనేది ప్రాణలోకి విశేషం. ముఖనాసికాభ్యాం ప్రాణ స్వయం ప్రాతిష్టతే అక్కడ వరకు వాక్యం. పాయూపస్థే అపానం అంటే వినియుక్తే వరకు. అలాగే చక్షుశ్రోత్రే స్వస్వకర్మని వినియుక్తే వేరే పదం. ముఖనాసికాభ్యాం ప్రాణ స్వయం ప్రాతిష్టతే. ముఖము నాసిక వీటితో నిర్గచ్చన్ అంటే బయటకు వస్తూ ప్రాణవాయువు తానంతట తానుగా సమ్రాట్ స్థానీయంగా ఉండేటువంటి ఈ ప్రాణవాయువు ప్రతిష్టను పొందుతోంది. మధ్యేతు ప్రాణాపానయోహో స్థానయోహో నాభ్యాం. ఆ మధ్యేతు ప్రాణాపానయో స్థాన్యో అంటే దానిలో మధ్యేతు సమాన అని మూలం. మధ్య అంటే దేనికి మధ్యలో అంటే ప్రాణ అపానముల యొక్క స్థానము మధ్యలో సమాన అనేటువంటి వాయువు అదేం చేస్తుంది అంటే దాని పేరు సమాన ఎందుకు వచ్చింది అంటే అసితం పీతంచ సమం నయతీతి సమాన. తిన్నటువంటి లేదా తాగినటువంటి పదార్థాలని సమంగా శరీరం అంతా వ్యాపింపజేస్తుంది, తీసుకెళ్తుంది కనుక దానికి సమం నయతీతి సమానవ. ఏషహి యస్మాత్ యతేతద్ధృతం భుక్తం పీతంచ ఆత్మాగ్నౌ ప్రక్షిప్తం అన్నం సమం నయతి. ఇదేం చేస్తుంది అని అంటే ఈ సమాన వాయువు అనేటువంటిది తన మనిషి చేత తినబడినటువంటి లేదా తాగబడినటువంటి వస్తువులను
ఆత్మ అనే అగ్నిలో ప్రక్షిప్తమైన అన్నాన్ని సమంగా తీసుకెళ్తుంది. శరీరం అంతటా కరచరణాదుల దగ్గర నుంచి శిరస్సు వరకు ఎక్కడెక్కడ ఏ ఏ రకమైన బలం ఇవ్వాలో ఆ రకమైనటువంటి బలాన్ని సమకూర్చి పెడుతుంది. తస్మాత్ అశిత పీత ఇంధనాత్ అగ్నేహే ఔదర్యాత్. ఇక్కడి నుంచి అంటే ఇది అంటే మనం చేసినటువంటి ఆహారం, తిన్న ఆహారము లేదా తాగినటువంటి జలము మొదలైనవి ఇది ఇంధనాలు. ఇవి ఇంధనములుగా ఉండి అగ్ని ప్రజ్వరిల్లుతుంది. అంటే ఏదైనా ఒక కట్టెలు వేస్తే కానీ మంట మండదు. అలాగే దీనిలో వచ్చేసరికి సరుకు వేస్తే అప్పుడు అగ్ని ప్రజ్వరిల్లుతుంది. అదే ఔదర్యాద్ అగ్నేహ, ఔదర్యమైన అగ్ని, ఉదరంలో ఉండేటువంటి జఠరాగ్ని. దానికి ఇంధనములు ఏంటి అంటే మనం తిన్నటువంటి ఆహారములు, తాగినటువంటి నీరు. అసిత పీత ఇంధనాత్ అగ్నేర్ ఔదర్యాత్, ఉదరముందు ఉండేటువంటి అగ్ని చేత హృదయ దేశం ప్రాప్తాత్, అది అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే హృదయ దేశం వరకు వెళ్తుంది ఈ అగ్ని. ఏతా సప్త సంఖ్యాకాః అర్చిషః దీప్తయః నిర్గచ్చంత్యః భవంతి శీర్షణ్యాః. ఆ దానిలోంచి అంటే ఉదరంలో జఠరాగ్నిగా ఉన్నదానికి మనం ఆహారం కానీ జలం కానీ దాని మీద ఇంధనాల రూపంలో వేస్తే అది ప్రజ్వరిల్లి అది హృదయ దేశం వరకు వెళ్తుంది. ఆ హృదయ దేశం వరకు వెళ్ళినటువంటి ఆ అగ్ని చేత, ఔదర్య అగ్ని చేత ఇప్పుడు మనం ఏమవుతుంది అంటే సప్త సంఖ్యాకములైన దీప్తులు బయలుదేరుతాయిట. 7 రకాలైన దీప్తులు. 7 రకాలైన దీప్తి అంటే ప్రకాశము. ఏమేమిటవి అని అంటే ఆత్మాగ్ని ఎందు, ఆత్మ అనేటువంటి శరీరంలో అగ్ని జఠరాగ్ని, దాని ఎందు ఉండేటువంటి ఈ దీనికి హోమంగా మనం తీసుకునేటువంటిదంతా కూడా ఒక హోమం. ఆహ్వనీయము అనే అగ్నిలో ఇంధనాలు ఎలా వేస్తే వాటిని హోమం అంటారో దీన్ని ప్రాణాగ్నిహోత్రము అనే పేరుతో పిలుస్తారు. ఉదరమందు ఉండే జఠరాగ్నిలో మనం తీసుకున్న ఆహారం ప్రక్షిప్తం చేస్తే దాన్ని కూడా ఒక హోమస్థానీయంగా ఇది హవిస్సుగానే భావించాలి. హుతం అన్నారు. హుతం అన్నం, హుతం అన్నం అంటే హోమం చేయబడిన అన్నము. హుతమైన అన్నము అనేసరికల్లా ఆ అగ్నిలో, ఆత్మ అనేటువంటి అగ్నిలో, జఠరాగ్నిలో ఈ అన్నమును హోమం చేస్తున్నాము అంటే అన్నం తింటున్నాము అనేటువంటి భావన భౌతికం. కానీ మనం అన్నం తింటే అది ప్రాణాగ్నిహోత్రం చేస్తున్నాము, అగ్నిలో హోమం చేస్తున్నాము అనేటువంటి భావనతో చేస్తున్నాము. ఇలాంటిది దీనివల్ల వచ్చేటువంటి శీర్షణ్యములు అంటే 7 ద్వారాలు ఏమేమిటి అని అంటే 2 చక్షుస్సులు, 2 శ్రోత్రాలు, 2 నాసికలు, 1 వాక్కు, మొత్తం 7. సప్త శీర్షణ్యా ప్రాణాహ అని వేదాల్లోనూ కూడా చెప్తారు. 7 రకములైనటువంటి ప్రాణములు. వాటిల్లోంచి సప్త విషయ ప్రకాశాహ దీప్తయః అన్నారు. దానిలోంచి విషయములను ప్రకాశింపజేయడము అనేటువంటి దీప్తులు 7 బయలుదేరుతాయి. ఈ 7 ద్వారాలుగాను 7 రకాలుగా విషయం ప్రకాశించేటువంటి కాంతిలు తయారవుతాయి. దానికి కారణం ఏమిటి అని అంటే ఈ ప్రాణ సహాయం చేత శిరస్సులో ఉండేటువంటి ఆ 7 ద్వారాలుగా ప్రాణ సహాయంతో ఆ వాటిల్లోంచి ఈ రకమైనటువంటి శక్తులు, కాంతులు బయలుదేరుతాయి. దానివల్ల మనం కూడా సప్త సంఖ్యాకాః అర్చిషః అంటే దీప్తయః. అర్చిస్సులు అంటే ఏమేమిటి అని అంటే చూడడం 2, వినడం 2, ఘ్రాణద్వయం, ముఖంచ ఏకం రసనం, ఇది సప్త అర్చిషః. దానిలోంచి ఉండేటువంటి దీప్తులు అనేటువంటి మాట. ఆ మాట ఆనందగిరిలో స్పష్టంగా రాసి ఉంది చూడండి. ప్రాప్తాదితి అంటే అగ్నేహ ఔదర్యాత్ హేతోః ప్రాప్త పరిపాకాత్ అన్నరసాత్ అని. అంటే అగ్నిలో వేసినటువంటి ఇంధనములు అన్నాయి. అంటే ఉదరమైనటువంటి అగ్నిలో, ఉదరంలో పుట్టినటువంటి జఠరాగ్నిలో మనం ఇంధనాలు వేస్తే అశితము పీతము అంటే తాగినది తిన్నది దానిలో వేస్తే అది పరిపాకం చెంది అంటే బాగా అరిగి అన్నరసంగా మారుతుంది. ఆ అన్నరసంగా మారినటువంటిది అది అన్న నాడీ ద్వారా దేహం ప్రాప్తం. అక్కడికి నాడీ స్థానమైన హృదయం దగ్గరికి వెళ్తుంది ఈ అన్నరసం. ఈ అన్నరసం హృదయం దగ్గరికి వెళ్ళిన తర్వాత దానిలో 2 కళ్ళతోటి 2 చూసే శక్తులు, 2 చెవులతోటి వినే శక్తి, ముక్కులు 2తోటి వాసన చూసే శక్తి, ముఖం రసనం అనేటువంటిది అంటే నా వాసన చూసేటువంటి ఒక వాక్కు రసన ఈ పేరుతో ఈ 7 రకాలైన అర్చిస్సులు పుడతాయి. ఇది ఎలా పుట్టాయి అంటే జాఠరాగ్నిపాకజన్య అన్నరస బలేన దర్శనాదీనాం ప్రవృత్తే తేషు తదర్చిస్వారోపహాన్.
అంటే జాఠరాగ్ని పాకం, అంటే జాఠరాగ్నిలో మనం ఆహారం వేస్తే అది పక్వమై అది అరిగి దానివల్ల అన్నరసం వచ్చింది. ఆ అన్నరస బలం చేత మనం చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, అన్నీ ఉంది. 4 రోజులు ఉపవాసాలు చేస్తే కన్ను ఎత్తలేము, చూడలేము, వినలేము, ఏం వినపట్టలేదు, కన్ను కనపట్టలేదు అని. అంటే వీటన్నిటికీ కూడా ఆ శక్తి అన్నరసం చేత వస్తుంది. ఆ అన్నరస బలం చేత చూసే శక్తి, వినే శక్తి మొదలైనవన్నీ ఆ ఇంద్రియాలకు వచ్చాయి. కనుక వాటికన్నిటికీ అర్చిష్ట్వం, సప్త అర్చిష అని ఆరోపణ చేశారు కాంతులు. అర్చిష్ట్వం అంటే వీటికి చూసేసి అర్చిస్సులు ఎలా అవుతాయి అని అంటే వీటి యొక్క ప్రవృత్తి అంతా దాని బల అన్నరస బలం చేత వచ్చింది కనుక దానికి సప్త అర్చిష్ట్వారోప అని అర్థం. సప్త సంఖ్యాకా అర్చిష అంటే దీప్తయ నిర్గచ్చంత్య భవంతి. శీర్షణ్యా, శీర్షణ్యా అనే దానికి శిరసి భవాహ శీర్షణ్యా, శిరస్సులో ఉండేటువంటివి. కేవలం శిరస్సులో ఉంటాయా అంటే ప్రాణ సహాయేన దర్శనాదయ సప్త విషయా భవంతి. ప్రాణము సహకారంగా అంటే ప్రాణము చేత నియోగింపబడి అవన్నీ వాటి వాటి పనులు చేస్తాయి అని అర్థం. ప్రాణ ద్వారా ఆ మాట రాస్తున్నారు. ప్రాణ ద్వారా దర్శన శ్రవణాది లక్షణ రూపాది విషయ ప్రకాశా ఇత్యర్థ. ప్రాణము ద్వారా, ప్రాణ సహాయముతో దర్శన శ్రవణాది లక్షణ అంటే దర్శనము, శ్రవణము మొదలైన ఈ రూపమైన లక్షణ శబ్దం స్వరూపవాచకం. దర్శన శ్రవణాది లక్షణ అంటే దర్శనము, శ్రవణము మొదలైన ఆ స్వరూపముగా కలిగిన రూపాది విషయ ప్రకాశ. దర్శనం అంటే దేన్ని చూస్తారు? రూపాన్ని చూస్తారు. శ్రవణం అంటే శబ్దాన్ని వింటారు అని ఈ రకంగా శబ్దస్పర్శ రూపరస గంధాలనే విషయాల్ని గ్రహించేటువంటి జ్ఞానేంద్రియములన్నీ ప్రాణ సహాయముతో ఈ అన్నరస బలం చేత నిర్వర్తింపబడుతున్నాయి. ఇవన్నీ ఈ ఆ ఇంద్రియాలు ఈ శక్తులన్నింటినీ కూడా పొందుతున్నాయి. ఇలాగా ప్రాణము సహకారంగా ఉంది, అన్నరస బలం సహకరిస్తుంది. వీటి వల్ల కలిగింది. ప్రాణ ద్వారా దర్శన శ్రవణాది లక్షణ రూపాది విషయ ప్రకాశా ఇత్యభిప్రాయ. తర్వాత హృది హ్యేష ఆత్మ. ఈ ఆత్మ ఎక్కడ ఉంటుంది అన్నాడు అంటే హృది హ్యేష పుండరీకాకార మాంసపిండ పరిచ్ఛిన్నే హృదయాకాశే ఏష ఆత్మ ఆత్మనా సంయుక్త లింగాత్మ అత్రాస్మిన్ హృదయే ఏతదేకశతం ఏకోత్తరశతం సంఖ్యయా ప్రధాన నాడీనాం భవతి. అంటే మీరు ఏదో కొత్తగా చెప్పారు, నాడీ రూపాలు అసలు నాడీ ఉత్పత్తి స్థానాలు ఎక్కడి నుంచి ఉంటాయి? ఈ నాడులన్నీ హృదయ స్థానంలోకి వెళ్ళాయి అన్నాడు. ఈ హృదయం దగ్గరికి వెళ్ళిన తర్వాత నాడులన్నీ ఎక్కడ అని అంటే ఈ ఆత్మ అనేది లింగ శరీరం. ఇక్కడ ఈ లింగ శరీరానికి హృదయమే స్థానం. ఈ లింగ శరీరం ఎలా ఉంటుంది అనేది దాన్ని జనం రాస్తున్నాడు. హృది హి ఏష అంటే ఏష అంటే పుండరీకము అనేటువంటి ఆకారంలో ఉన్న మాంసపిండం, దాని ఎందు ఉంటుంది హృదయం. పుండరీకాకార మాంసపిండ పరిచ్ఛిన్నే హృదయాకాశే, ఆ హృదయం అనే ఆకాశంలో ఏష ఆత్మ అంటే ఏషాత్మ అంటే ఎక్కడ ఆత్మ ప్రతిబింబంతో కూడినటువంటి లింగ శరీరము, లింగాత్మ అనేటువంటిది. ఆత్మనా సంయుక్త లింగాత్మ. ఇక్కడ ఆత్మశబ్దానికి లింగ శరీరమే అర్థం. అత్ర అస్మిన్ హృదయే, ఈ హృదయము అనేటువంటి పుండరీకంలో ఏతత్ ఏకశతం. ఏకశతం అనే దానికి అర్థం ఏతద్ ఏకశతం, ఏకోత్తరం శతం ఏకశతం, 101 అని అర్థం. లేకపోతే 100 అంటే చాలు, 100 నెక్కలేదు. శతం అని ఏకవచనం చేతే 100 అని అర్థం తెలుస్తుంది. ఏకంచ తత్ శతంచ అని అనక్కర్లేదు. అంచేత ఏకశతం అనే దానికి ఏకోత్తరం శతం ఏకశతం, 101 నాడులు. అవి ప్రధాన నాడుల యొక్క సంఖ్య. 101 నాడులు ఉంటాయి అన్నాడు. తాసాం శతం శతం ఏకైకస్యా ప్రధాన నాడ్యా భేదా. దానిలో మళ్ళీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క 100 చొప్పున ప్రధాన నాడి యొక్క భేదాలు ఉంటాయి. పునరపి ద్వాసప్తతి ద్వే ద్వే సహస్రే అధికే సప్తతిశ్చ సహస్రాణి అన్నారు. అలా చొప్పున ఈ నాడులన్నీ పెంచుకునే మాట అయితే హృదయస్థానంలో సంచారభూతమైన నాడీ స్థాన మార్గాలు ఎక్కడ వస్తాయి అని అంటే లింగ శరీరమును ఆత్మత్వం చెప్పారు. ఆ ఆత్మలో హృదయ స్థానంలో ఈ లింగ శరీరం ఉంటుంది. దానిలోంచి ఇన్ని నాడులు వచ్చాయి అన్నాడు. ఈ నాడుల యొక్క సంఖ్యలు చెబుతూ మొదట 101 ప్రధాన నాడులు ఉంటాయి. తాసాం శతం శతం ఏకైకస్యాహ ప్రధాన నాడ్యాహ భేదాహ. ఒక్కొక్క ప్రధాన నాడికి
కొన్ని వందలు ఉంటాయి నాడులు. మళ్ళీ పునరపి ద్వాసప్తతి అంటే ద్వాసప్తతి ద్వే ద్వే సహస్రే అధికే సప్తతిశ్చ సహస్రాణి. 7,000 సప్తతి అంటే 70 సహస్రాలు అంటే 70,000. దానికి 2 అధికం అంటే 72,000 నాళ్ళు. ద్వాసప్తతి సహస్రం నాడ్య 72,000 నాళ్ళు ఉంటాయి అని. సహస్రాణం ద్వాసప్తతి ప్రతిశాఖ నాడీ సహస్రాన్ని ప్రతి నాడీ శతం సంఖ్యయా ప్రధాన నాడీనాం సహస్రాన్ని భవంతి. ప్రధాన నాడులు 101, వాటికి ప్రతిదానికి కూడా ద్వాసప్తతి అంటే 72 చొప్పున మళ్ళీ పెంచుతూ ఉండాలి. కనుక 1000కి నాడులైతే 1000కి సహస్రం, మళ్ళీ ప్రతి శాఖకి నాడీ సహస్రాలు కనుక పెడితే 72,000 నాళ్ళు మనకి స్పష్టంగా కనిపిస్తాయి అని అవాంతర భేదాలుగా నాడీ ద్వాసప్తతి సహస్రాన్ని హృదయ పురీతతం అభిప్రతిష్టంతే అనేటువంటి శృతుల వల్ల 72,000 నాళ్ళు ఉన్నాయి అనే విషయం తెలుస్తుంది. సహస్రాణాం ద్వాసప్తతి ప్రతిశాఖ నాడీ సహస్రాన్ని ప్రతి నాడీ శతం సంఖ్యయా ప్రధాన నాడీనాం సహస్రాన్ని భవంతి. ఇవి ఉన్న తర్వాత ఆసు నాడీషు వ్యాన వాయుశ్చరతి. అది ప్రధానమైన విషయం. ఈ నాడుల సంఖ్య చెప్పాడు, బాగానే ఉంది. ఈ నాడులలో వ్యానవాయువు సంచరిస్తుంది. ప్రకరణం ఎక్కడ? ప్రాణవాయువు ఆత్మభేదములను వాటి స్థానంలో వినియోగం చేస్తుంది అని. ఆ ప్రాణవాయువు యొక్క ఆత్మభేదాలు అంటే తన యొక్క స్వరూప భేదాలు ఏమేమిటి? అపాన వాయువు, తర్వాత సమాన వాయువు, తర్వాత వ్యానవాయువు. ప్రాణము అనేది ముఖ్య ప్రాణం అట్లా పెట్టాం. దానికి అపాన వాయువుని వాయువుపస్థలలో వినియోగం చేసింది అని చెప్పేశారు. ఆ తర్వాత సమాన వాయువు తిన్న ఆహారాన్ని సమానంగా శరీరం అంతా సహకరింపజేసి పంచిపెడుతుంది అనేటువంటి సమాన వాయువు యొక్క స్వరూపం చెప్పారు. ఇప్పుడు ఈ వ్యానవాయు ఇదేం చేస్తుంది అనే దానికి అర్థం ఆసు నాడీషు వ్యానో వాయుశ్చరతి అని. ఈ వ్యాన అనే దానికి అర్థం వ్యాపనాత్ వ్యాన, వ్యాపించి ఉంటుంది కనుక దాని పేరు వ్యాన. ఈ నాడిలన్నిటి యందు కూడా వ్యాపించి ఉంటుంది కనుక ఈ వ్యానవాయువు ఉంటుంది. ఎలాగా? ఆదిత్యాదివ రశ్మయ హృదయాత్ సర్వతోగామినీభిః నాడీభిః సర్వదేహం సంవ్యాప్య వ్యానో వర్తతే. ఎలాగా అంటే సూర్యుడి నుంచి వచ్చిన కిరణాలు లాగా హృదయ దేశం నుంచి అన్ని వైపులా సంచరించేటువంటి నాడుల ద్వారా శరీరం అంతా వ్యాపించి ఉంటుంది కనుక దీనికి వ్యానవాయువు అని పేరు పెట్టాము. వ్యాన వ్యాపనాత్ వ్యాన. ఎక్కడి నుంచి వ్యాపిస్తుంది? శరీరం అంతా వ్యాపిస్తుంది. ఎక్కడి నుంచి బయలుదేరింది అంటే సూర్యుడిలోంచి కిరణాలు వచ్చి ప్రపంచమంతా వ్యాపించినట్టుగా ఈ హృదయ దేశంలోంచి సర్వతోగామినీభిః నాడీభిః, అన్ని సర్వతోగామినీభిః అంటే అన్ని వైపులా సంచరించేటువంటి నాడుల ద్వారా. అది ఏదో ఒకే వైపు కాదు, కిందకో పైకో ఏదో ఒక వైపే ఉంటుందని కాదు. ఆ హృదయ దేశం నుంచి అన్ని వైపులా ప్రసరించేటువంటి నాడుల ద్వారా సమస్తమైన శరీరాన్ని అంతటినీ వ్యాపించి ఉంటుంది కనుక దీనికి వ్యానవాయువు అని పేరు. ఏం చేస్తుంది అంటే సంధి స్కంధ మర్మదేశేషు విశేషేణ ప్రాణాపాన వృత్యోశ్చ మధ్యే ఉద్భూత వృత్తి వీర్యవత్ కర్మకర్త భవతి. అది వ్యానవాయువు ఏం చేస్తుంది అంటే ఆ సంధి ఇత్యాదులు ఎందు సామాన్యత సర్వశరీర వ్యాప్తి ఉన్నప్పటికీ విశేష స్థానాలు కొన్ని చోట్ల ఉంటాయి. సంధులు, స్కంధములు, మర్మదేశములు, వాటి ఎందు విశేషమైనటువంటి రీతిలో ప్రాణాపాన వృత్యోర్ మధ్య దేశంలో ఉద్భూత వృత్తి వీర్యవత్ కర్మకర్త కరోతి. మంచి సమర్థవంతమైన కర్మలు చేస్తూ ఉంటుంది వ్యానవాయువు. అథ యాతు తత్ర ఏకశతానాం నాడీనాం మధ్య ఊర్ధ్వగా సుషుమ్నాఖ్యా నాడీ, అది పైన ఉంటుంది సుషుమ్నా నాడీ అనే పేరుతోటి పైకి వెళ్ళేటువంటి నాడు ఉంది. దీనిలో ఆ 101 ప్రధాన నాడులు చెప్పాము. ఆ ప్రధాన నాడులు 101 నాడుల మధ్యలో ఊర్ధ్వం అందు సంచరించేటువంటి అంటే పైకి సంచరించేటువంటి సుషుమ్నాఖ్య నాడేదైతే ఉందో తయా ఏకయా ఊర్ధ్వసన్ ఉదానః వాయు ఆపాదతలమస్తక వృత్తి సంచరన్ పుణ్యేన కర్మణా శాస్త్రవిహితేన పుణ్యం లోకం దేవాదిస్థాన లక్షణం నయతి ప్రాపయతి. అది దానికి ఉదాన వాయువు అని అర్థం. ఊర్ధ్వం నయతి ఉదాన, పైకి నడిపేది. ఆ పైకి వెళ్ళే వాయువు, అది వెళ్ళే దారి ఏది అంటే సుషుమ్న నాడి ద్వారా పైకి వెళ్ళేటువంటి ఈ ఉదాన వాయువు ఇక్కడ ఆపాదతల మస్తక వృత్తి, పాదతలం నుంచి మస్తకం వరకు
అంటే కాలి దగ్గర నుంచి శిరస్సు వరకు నఖశిఖ పర్యంతం అంటాం కదా. అలాగే కాలి దగ్గర నుంచి శిరస్సు వరకు సంచరిస్తూ పుణ్యమైన పనులు, శాస్త్రవిహితమైన పుణ్యకర్మలు చేయడం వల్ల వాడికి దేవాదిస్థాన లక్షణమైన పుణ్యలోకాన్ని పొందింపజేస్తుంది. ఈ ఉదాన వాయువే, ఈ లింగ శరీర దీనిలో ఉండేటువంటి ఉదాన వాయువే ఈ శరీరాన్ని ఊర్ధ్వలోకానికి తీసుకెళ్తుంది. అదే పాపకర్మలు చేస్తే పాపేన తద్ విపరీతేన పాపం నరకం తిర్యగ్యోన్యాది లక్షణం నయతి ప్రాపయతి అని వెనక్కన్నది. అలా కాకుండా రెండు సమానంగా ఉన్నాయనుకోండి, కాస్త పుణ్యము కాస్త పాపము అటు ఇటుగా మిక్చర్గా ఉంది అంటే ఉభాభ్యాం సమప్రధానాభ్యాం పుణ్యపాపాభ్యామేవ మనుష్యలోకం నయతీతి అనువర్తతే. నయతి అనేటువంటిది ఒకే క్రియ ఒకసారే ఉంది. పుణ్యేన పుణ్యంలోకం నయతి, పాపేన పాపం, ఉభాభ్యామేవ మనుష్యలోకం. ఇక్కడ క్రియలు లేవు. ఆ నయతి అనే పదం ఇక్కడికి కూడా అన్వయించుకోవాలి. పుణ్యేన పుణ్యంలోకం నయతి, పాపేన పాపం లోకం నయతి, ఉభాభ్యామేవ మనుష్యలోకం నయతి. అదే ఆ నయతి అనే క్రియని ఇక్కడికి అన్నిటికీ కూడా అన్వయించుకోవాలి. నయతి ఇది అనువర్తతే అంటే ఏమైందనమాట, మనిషి శరీరంలో ఉండేటువంటి వాయు ప్రభేదాలు, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు అనేటువంటి వాయు ప్రభేదముల చేత జరిగే పనులన్నిటినీ ఈ మంత్రంలో వివరించారు. దానిలో వ్యానవాయువు మొత్తం అంతా వ్యాపించి ఉంటుంది, హృదయం దగ్గర నుంచి సమస్త విధమైన శరీరాన్ని వ్యాపించి ఉంటుంది అని అక్కడ చెప్పారు. అది విశేషమైన మర్మస్థానాల్లో విశిష్టమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. ఇక ఈ ఉదాన వాయువు ఏదైతే ఉందో అది ఊర్ధ్వంగా ఉండే సుషుమ్నా నాడి ద్వారా సంచరిస్తూ అది వీడిని మన ఉత్తమ లోకాలకి తీసుకెళ్తుంది. అది పాపకర్మలు చేసిన వాడికి నరకలోకానికి తీసుకెళ్తుంది, పుణ్యకర్మలు చేసినటువంటి వాడికి పుణ్యమైనటువంటి దేవతాలోకాలన్నిటిని, దేవాదిస్థానములైనటువంటి వాటిని అన్నిటినీ తీసుకెళ్తుంది. అది రెండు పుణ్యపాపాలు సమంగా ఉంటే అది మనుష్య లోకానికి తీసుకెళ్తుంది. ఇంతవరకు ఇది. అథ ఏకయా ఊర్ధ్వం ఉదాన పుణ్యేన పుణ్యంలోకం నయతి, పాపేన పాపం, ఉభాభ్యామేవ మనుష్యలోకం. ఇది వెనకాల మూలం దగ్గర నుంచి ఒకసారి చూసుకుంటే వాయుపస్థే దగ్గర నుంచి తత్రహి ఏతద్ హుత్తమన్నం సమం నయతి తస్మాత్ ఏతాః సప్త అతిశో భవంతి వరకు మూలం చదివాం. హృదయః ఆత్మ, ఈ లింగ శరీరము హృదయం దగ్గర ఉంటుంది. అత్ర ఏతత్ ఏకశతం నాడీనాం, 101 నాడులు. తాసాం శతం శతం ఏకైకస్యాః ద్వాసప్తతిః ప్రతిశాఖా నాడీ సహస్రాణి భవంతి. అవేంటి? ఆసు వ్యానశ్చరతి, ఈ నాడులలో వ్యానవాయువు సంచరిస్తుంది. ఒకటే పైకి ఊర్ధ్వగామి అయిన నాడి ఉంది, అది సుషుమ్నా నాడి. అత ఏకయా ఊర్ధ్వం ఉదానః పుణ్యేన పుణ్యంలోకం నయతి, పాపేన పాపం నయతి, ఉభాభ్యామేవ మనుష్యలోకం నయతి. ఇంతవరకు చెప్పారు. ఇక ఆదిత్యోహ వై ప్రసిద్ధ, ఇక్కడి నుంచి ఈ ఆదిత్యుడి గురించి ప్రస్తావన చేస్తున్నారు. అంటే ఆదిత్యుడి నుంచి వచ్చినటువంటి కిరణాలు ఎలా అయితే అన్ని దిక్కుల యందు సర్వతోగామిలు అవుతాయో, అలాగే ఈ హృదయస్థానంలోంచి వచ్చినటువంటి ఈ నాడుల్లోంచి వచ్చినటువంటి ఈ ఉదాన వాయువు కూడా సర్వతోగామి అయ్యి వీర్యవత్ కర్మ కరోతి. అంటే సమస్త విధమైన వీర్యవంతములైన కర్మలు, అంటే బాగా బలంగా ఉన్న మనిషి మాత్రమే చేయగలిగిన పనులు, వీర్యం గలవాడు చేయగలిగిన పనులు మాత్రమే చేస్తాయి. అటువంటి అంటే పెద్ద పెద్ద బరువులు, పెద్ద పెద్ద పనులు, చాలా మంచి బలమైన పురుషుడు చేయగలిగినటువంటి పనులన్నిటినీ కూడా ఇది బాగా చేస్తుంది అని అర్థం. ఇక్కడ ఉదాన స్థానం చెప్పారు. ఎక్కడ ఉంటుంది, ఎక్కడి నుంచి వెళ్తుంది అని కదా ఉంది. దానికి ఉదాన వాయువు చెప్పాం, ఆ చేసే పని చెప్పాం. అది ఎక్కడ ఉంటుంది, అది ఎక్కడి నుంచి బయటకు పోతుంది అనేటువంటి దానికి చెప్పడం కోసం ఈ మాట చెప్తున్నారు. ఆదిత్యోహ వై బాహ్య ప్రాణ ఉదయతి ఏషహ్యేనం చాక్షుషం ప్రాణం అనుగృహాన అని మాట. ఆదిత్యోహ వై ప్రసిద్ధ అధిదైవతం బాహ్య ప్రాణ, ఆ బాహ్యమైనటువంటి ప్రాణము సహా ఏష ఉదయతి ఉద్గచ్చతి, పైకి లేస్తుంది. ఏషహి ఏనం ఆధ్యాత్మికం చక్షుషి భవం చాక్షుషం ప్రాణం ప్రకాశేన అనుగృహాన రూపోపలబ్ధౌ చక్షుష ఆలోకం కుర్వన్ ఇత్యర్థః. దీన్ని ఏం చేస్తుంది? ఈ ఉదాన వాయువు ఏదైతే ఉందో ఈ ఆధ్యాత్మికమైన అంటే శరీరానికి సంబంధించిన చక్షుషి భవం చాక్షుషం ప్రాణం, చక్షురింద్రియంలో ఉన్నటువంటి ప్రాణవాయువుని
ప్రకాశముతో అనుగ్రహిస్తూ. ప్రకాశముతో అనుగ్రహించడం అంటే ఒక వస్తువు మన కంటికి కనపడాలి అంటే దాని మీద లైట్ వేయాలి, దీపం ఆలోక సహకారం ఉండాలి. దీప కాంతి ఉంటే గాని వస్తువు చక్షురింద్రియానికి గోచరం కాదు. అలాగే ప్రకాశముతో అనుగ్రహిస్తూ ఈ ప్రాణవాయువు చాక్షుషమైనటువంటి దాన్ని రూపోపలబ్ధికి కారణంగా చేస్తుంది. అంటే చక్షురింద్రియం చేత రూపం చూడడానికి ఒక కాంతి కావాలి. అలాంటి కాంతిని ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఇదే వాయువే దానికి సమకూర్చి పెడుతుంది. అలా చేయడం వల్ల ఆ కన్ను చూడగలిగింది అవుతుంది, రూపోపలబ్ధి కలుగుతుంది, రూపం కలుగుతుంది. ఇలా తథా పృథివ్యాం అభిమానిని యా దేవత ప్రసిద్ధ సైషా పురుషస్య అపాన వృత్తిమవష్టభ్య ఆకృష్య వశీకృత్య అథ ఏవ అపకర్షణేన అనుగ్రహం కుర్వతి వర్తతే అని. పురుషుడు ఎందుంటే పృథివీ అభిమాని దేవత ఏదైతే ఉందో అది పురుషుడు యొక్క అపాన వృత్తిని ఆశ్రయించి వాడి చేత మూత్రపురుష ఉత్సర్జనం దాని అంతటిని పైకి పంపించడం అనే పనిని చేస్తుంది. అన్యథాహి శరీరం గురుత్వాత్పతేత్ సావకాశేవా ఉద్గచ్చేత్. అలా కాకపోతే ఇది పంపించకపోతే ఏం నష్టం ఏమిటి అన్నాడు. అంటే దానిలో ఉండేటువంటి చెడ్డ వస్తువులన్నిటినీ పంపించడం మానేస్తే ఇది బరువు ఎక్కిపోతుంది. బరువు ఎక్కిపోతే బాగా బరువైన శరీరం పడిపోతుంది. అన్యథాహి అంటే ఈ అపకర్షణం లేకపోతే, అంటే లోపల ఉండేటువంటి మూత్రపురుషాదుల్ని బయటికి పంపించడం కాకపోతే, అలా చిన్న పాపలుగా లోపల వేయడమే ఎక్కువైపోతే దానిలోంచి ఎంతసేపు తినేస్తూ ఉంటాం, లోపల వస్తువులు పెరిగిపోతాయి, దీని బరువు పెరిగిపోతే శరీరం పడిపోతుంది. ఒకవేళ అవకాశేవా ఉద్గచ్చేది, పెద్ద తినలేదనుకోండి, ఖాళీ ప్రదేశం అంటే పైకి పోదు, నిలబడదు, పైకైనా పోవాలి కిందనైనా పడిపోవాలి. అలా కాకుండా ఏదైతే అంతరా మధ్య జావా పృథివ్యోహయ ఆకాశ తస్థ వాయు ఆకాశ ఉచ్యతే మంచస్థవత్ సహ సమానం అనుగృహానో వర్తతే ఇత్యర్థ. అది సమానంగా ఉంది, కింద పడిపోకుండా పైకి లేచిపోకుండా సమానంగా అది ఉంటుంది. ఆ రకమైనటువంటి అంతరాకాశం, ఆకాశం మధ్యలో అట్టే పెట్టినట్టుగా ఇది కూడా బాహ్యమైన వాయువు వ్యానం అనుగృహానో వర్తతే, దాన్ని అంతటినీ కంట్రోల్ చేస్తూ సమానంగా నాభి ప్రదేశంలో ఉంటుంది. మంచ శబ్దం ఉంటుంది, మంచస్థవతు అని. అంటే మంచులంటే చెట్లకు మధ్యలో కూర్చోడానికి వీలుగా ఉండేటువంటి ఒక డయాస్ లాగా ఏర్పాటు చేస్తారు. దాని మీద మనుషులు కూర్చుని పక్షులు అవి రాకుండా పంట నష్టం లేకుండా జాగ్రత్తగా చూస్తారు. అది భూమి కాదు ఆకాశము కాదు, మధ్య భాగంలో ఉంటుంది, కింద పడిపోదు పైకి లేచిపోదు. ఆ రకంగా భూమి మీదకి పడకుండా పైన అటకల్లాగా వేసుకుని మంచల్లాగా వేసుకుని ఆ మంచెల మీద పురుషులు కూర్చుని పంటలను రక్షించుకోవడం అనేది ఉంటుంది. అలాగే మంచస్థ పురుషవతు, మంచెలలాగా ఈ మధ్యలో ద్యావా పృథివుల యొక్క మధ్యలో ఉండేటువంటి ఏ ఆకాశం అయితే ఉందో అక్కడ ఉండేటువంటి వాయువు దీన్ని మంచస్థమైన పురుషుల్లాగా సమానము అనుగ్రహణాను వర్తతే, ఆ సమాన వాయువుని అనుగ్రహిస్తూ ఉంటుంది. సామాన్యేన చేయో బాహ్యో వస్తు సహా వ్యాప్తి సామాన్యాత్ వ్యానమనుగృహాన వర్తతే. సామాన్యంగా ఉండేటువంటి బాహ్య వాయువు వ్యానంగా మొత్తం శరీరం అంతా సంచరిస్తూ ఉంటుంది. ఇక్కడ దీనిలో ఉండేటువంటి పడిపోకుండా దీన్ని కంట్రోల్ చేసేటువంటిది సమాన వాయువు. ఇలాగ ఆత్మ వాయు ప్రభేదాలన్నీ కూడా ఈ రకంగా శరీర స్థితికి బాగా సహకరిస్తున్నాయి. యద్బాహ్యం వై ప్రసిద్ధం సామాన్యం తేజ తచ్చరీరే ఉదానం వాయువు అనుగృహాతి స్వేన ప్రకాశేన. లోపలుండేటువంటి ఏ తేజస్సు అయితే ఉందో ఆ తేజస్సే ఈ ఉదాన వాయువుని పూర్తిగా తన యొక్క కాంతి చేత అనుగ్రహిస్తోంది. మూలంలో తేజోహవా ఉదాన తస్మాద్ ఉపశాంత తేజా పునర్భవమి ఇంద్రియైర్ మనసి సంపద్యమానై అని ఉంది మూలం. దానికి అర్థం వ్యాఖ్యాన భాష్యకారులు రాస్తున్నారు. యస్మాత్ తేజస్వభావ బాహ్య తేజోనుగృహీత ఉత్క్రాంతికర్త తస్మాత్ యదా లౌకిక పురుష ఉపశాంత తేజా భవతి ఉపశాంతం స్వాభావికం తేజో యస్య సహ తదా తం క్షీణాయుషం ముమూర్షం విద్యాత్ స పునర్భవం శరీరాంతరం ప్రతిపద్యతే. ఇదేమిటి అని అంటే సామాన్యమైన తేజస్సు ఏదైతే ఉందో ఆ తేజస్సు మరణకాలంలో ఆదిత్యం నుంచి వచ్చినటువంటి విశేష తేజం ఇది చెప్పాం. అలా ఆదిత్యం నుంచి వచ్చినటువంటి తేజస్సు కాకుండా ఇప్పుడు సామాన్యమైనటువంటి